మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, భాగ్యంలో రాహువు, దశంలో శని. అలాగే గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టుబడులు పెడతారు. రాహు భాగ్యస్థానంలోనూ, కేతు తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో సంచరించడం వలన మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. సహోదరి సహోదరుతో మాత్రం కొంత అన్యోన్యత తక్కువగా ఉంటుంది. విదేశీ విద్య కోసం, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని దశమ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల పై అధికారులు మీ కృషి సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. గురువు జన్మరాశి నుండి ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే అడుగు పెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయ మార్గాలకి లోటు ఉండదు. డిసెంబర్ 5వ తేదీ నుండి రాహు భాగ్యం నుండి అష్టమంలోకి, కేతువు తృతీయ నుండి ద్వితీయంలోకి మారడం వల్ల ఆకస్మిక ధనలాభం కానీ, ఊహించిన పెద్ద మొత్తంలో ధనం రావడం, సంఘంలో గౌరవ మర్యాదలు, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడం, మీ శ్రమకు తగిన ఫలితం గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, చలనచిత్ర రంగంలో వారికి, క్రీడా రంగంలో వారికి మంచి విజయాలు సంప్రాప్తిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, హోటల్ మేనేజ్మెంట్, ఫ్రాంచైజ్, MBA ఫినాన్స్, డాక్యుమెంట్ రైటర్స్కి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్ట్ లభిస్తాయి. సామాజికంగా జరిగే మార్పులు మీపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మార్పులు చూపిస్తాయి. భూములు కొనుగోలు చేస్తారు. అమ్మకాల్లో మీ ఓర్పు సహనం వల్ల లాభాలు పొందుతారు. రూపాయి ఆదాయానికి ₹2 ఖర్చు ఉంటుంది. ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్స్ పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలం చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్య పట్ల మరింత ఆసక్తి పెరగడానికి సరస్వతి హోమం చేయించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. జూన్ 2న గురువు ద్వితీయంలోకి మారడం వల్ల, భాగ్యస్థానాన్ని చూడడం వల్ల మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఎక్కువగా కష్టపడడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని పదవి లభిస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమఃశివాయతో దీపారాధన చేయడం, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన.